నవంబర్ 29న రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం నుంచి పరిపాలన వరకు చెరగని ముద్ర వేసిన విజయాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఆయా కార్యక్రమాలను కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. 29 నవంబర్ నాడు దీక్షా దివస్తో తెలంగాణ వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కదం తొక్కాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు కూడా సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం. ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, కొంతమంది ప్రస్తుత ఎంపీలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా మీకు అందజేస్తాం. వారందరినీ ఇన్ఛార్జీలుగా నియమిస్తా ఉన్నాం. వారు 26 తారీఖు నాడు ప్రతి జిల్లాలో కూడా జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలతో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. 29 కార్యక్రమానికి దీక్షా దివస్కి సన్నాహక సమావేశం 26 నాడు ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. దాని తదనంతరం 27, 28 కార్యక్రమాలు కూడా చేసుకొని 29 నాడు దీక్షా దివస్ని ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఎక్కడైతే కేసీఆర్ గారు అల్టిమేట్గా తన దీక్ష